టెన్షన్ పడకేముంటుంది బావా. ఇప్పుడు ఆ పూజ జరిగే దగ్గర చూడు, పీటల మీద ప్రమాదాన్ని కూర్చోబెట్టి పూజ చేయిస్తున్నారు మీరంతా. నువ్వేమంటున్నావో నాకు అర్థం కావట్లేదు మధవ్. పీటల మీద ప్రమాదాన్ని కూర్చోబెట్టడం ఏంటి? ఏముంది బావా, అలేఖ్య వదిన, సుహాసిని వదిన ఒకే పూజలో కూర్చొని పూజ చేస్తున్నారు. అంతవరకు బానే ఉంది. ఒకసారి చివర్లో ఏం జరుగుతుందో నువ్వే ఊహించుకో. ఏముంది మధవ, పూజ అంతా అయిపోయిన తర్వాత వచ్చి వాళ్ళు మన కాళ్ళకి నమస్కరిస్తారు, మనం ఆశీర్వదిస్తాము, అంతే కదా. మహాలక్ష్మకేమో నీ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది, భూమి నా దగ్గర తీసుకుంటుంది, అమ్మేమో నాన్న దగ్గర తీసుకుంటుంది. మరి అన్నయ్య దగ్గర ఎవరు ఆశీర్వాదం తీసుకుంటారు? సుహాసిని వదిన, అలేఖ్య వదిన. ఒరే మాధవ, పూజ జరుగుతుందని అనుకున్నానే కానీ ఈ కోణంలో నేను ఆలోచించలేకపోయానురా. రాఘవ ఇప్పుడు పూజ దగ్గరికి వస్తే పూజ అంతా అయిపోయిన తర్వాత అలేఖ్య వచ్చి ఏమండి నన్ను ఆశీర్వదించండి అంటే వాడు ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. అలా అని చెప్పి ఏమండి నన్ను ఆశీర్వదించండి అని సుహాసిని వస్తే, ఒకవేళ సుహాసిని దీవించాడనుకో అలేఖ్య అగ్గి మీద గుగ్గిలం అయిపోతుంది. అమ్మో, ఇదేదో నాకు టెన్షన్గా ఉందిరా. ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో. నాన్న మీరేం టెన్షన్ పడకండి. బావా, నాన్న మీరు ఇక్కడే ఉన్నా. అన్నయ్య, నీతో ఒక విషయం మాట్లాడాలి, కొంచెం బయటికి రావా. ఏంట్రా విషయం? చెప్తాను రా అన్నయ్య. అది కాదురా, వాళ్ళ పూజ అయిపోవచ్చింది కదా, వాళ్ళని దీవించిన తర్వాత మనం మాట్లాడుకుందాం. అయ్యో అన్నయ్య, దీవెలు ఎక్కడికి పోతాయి? కొంచెం నీతో అర్జెంటుగా మాట్లాడాలి. రా అన్నయ్య రా. రేయ్ మాధవ, ఏంట్రా ఎందుకంత కంగారు పడుతున్నావు? అన్నయ్య, ఈ పూజలో ప్రమాదం పొంచుందన్నయ్య. పూజలో ప్రమాదం ఏంట్రా? అందరం సంతోషంగా ఉన్నాం, పూజ చేసుకుంటున్నాం. దయచేసి ఇక్కడ ఎలాంటి గొడవ జరగకుండా చూడన్నయ్య. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు? ఎందుకు నన్ను చూస్తుంటే ఒక పరాయి వ్యక్తిలా చూస్తున్నారు, ఒక విలన్లా చూస్తున్నారు? అయినా నా వల్ల గొడవ అవడం ఏంట్రా? నువ్వేం చెప్తున్నావు నాకేం అర్థం కావట్లేదు. క్లారిటీగా క్లియర్గా చెప్పు. ఇప్పుడు ఈ పూజ అయిపోగానే వాళ్ళు వచ్చి మన కాళ్ళకి దండం పెడితే మనం ఆశీర్వదించాలి. మరి నువ్వు అలేఖ్య వదిన దీవిస్తావా, సుహాసిని వదిన దీవిస్తావా? ఇప్పుడు ఎలాంటి గొడవ జరగకుండా ఉండాలంటే అలేఖ్య వదినే దీవించాలన్నయ్య. ఈ ఒక్కటి మాత్రం నా మాట వినన్నయ్య. అరే రాఘవ, పూజ అంటే ప్రశాంతంగా జరుగుతుంది కానీ పూజ అయ్యాక పరిస్థితి ఏంటో నాకేం అర్థం కావడం లేదురా. నువ్వు నా మాట విని అలేఖ్యనే దీవించరా. ఎందుకంటే సుహాసిని ఓర్పు సహనం అన్నీ అలవాటైన మనిషే కదా, ఆ అమ్మాయి అన్నీ అర్థం చేసుకోగలుగుతుంది. రాఘవ, మావయ్య గారు మాధవ చెప్పింది కరెక్టే. ఎందుకంటే ఇప్పుడు నువ్వు అలేఖ్యను పక్కన పెట్టి సుహాసిని దీవించావే అనుకో, వాళ్ళందరూ భర్తలు బాగుండాలని చేసిన పూజా ఫలితం ఎలా ఉంటుందో తెలియదు గాని మనందరం మాత్రం ఇంట్లో గొడవలతో అనవసరంగా బాధపడాల్సి వస్తుంది. ఈ ఒక్క విషయం గురించి ఆలోచించు. అమ్మా, అమ్మవారికి అక్షింతలేసి దండం పెట్టుకుని మంగళసూత్రాలకి కుంకుమ పెట్టుకోండి.
మీ చీకు చింతలు పోవాలన్నా, మీ భర్తతో హ్యాపీగా సంతోషంగా సంసార జీవితం గడపాలన్నా అమ్మవారికి మీ మనసులో కోరికలు చెప్పుకోండి.